హాయ్ గైస్, నేను 75,000 సంపాదించబోతున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పా. బట్ ఈ 75,000 ఎందుకంటే నేను ఇదిగో ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఛానల్లో ఉంటాయి. సో మ్యాటర్కి వచ్చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ కొనడానికి నాకు ఎగ్జాక్ట్గా యాక్సెసరీస్తో కలిపి 75,000 అయింది. ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ కొనేసా. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ దగ్గర 75,000 తీసుకొని నేను కొనేసా. వాడికి కొంత పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చా, ఆ టైంలో నేను ఇచ్చేస్తానని చెప్పా. సో ఆ మనీని వీటిని యూటిలైజ్ చేసుకొని సంపాదించబోతున్నా. సో అవి సంపాదించి ఇవ్వబోతున్నా. అయితే నేను సంపాదించాలంటే నాకంటూ ఒక పర్టిక్యులర్ కమిట్మెంట్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. అవి ఉండాలంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే నేను పర్టికులర్గా ఫోకస్గా వర్క్ చేయగలను. అయితే ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి నాలాగే మీకు కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ రావచ్చు. అవేంటంటే, ఈ మొత్తం మనీ సంపాదించడానికి నేనేం చేయబోతున్నా, ఎలా సంపాదిస్తా, ఎంత టైంలో సంపాదిస్తా, ఈ 3 క్వశ్చన్స్కి క్లారిటీ తెలియాలంటే సిరీస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అండ్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్. ఎవరైనా లీగల్గా మనీ సంపాదించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, మనం ఒకరి కింద పనిచేసి మనం కొంత డబ్బులు సంపాదించుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న స్కిల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేయడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఇది మన బ్రెయిన్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి. ఇలా జనరేట్ చేసినట్లయితే మనం అనుకున్న మనీ తక్కువ టైంలో ఫాస్ట్గా ఎర్న్ చేయొచ్చు. ఈరోజు మన సిరీస్లో డే 1 అండ్ ఐఎమ్ విత్ మై ఎంప్టీ పాకెట్స్. నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా కొత్త గొప్ప విషయం ఏదైనా చేయాలన్నా ముందు మా మమ్మీని ఎంతో కొంత మనీ అడగడం నాకు అలవాటు. సో అదేవిధంగా ఈరోజు కూడా, అమ్మా నేను ఒక ఇంపార్టెంట్ వస్తువు కొనబోతున్నాను యూట్యూబ్ కోసం, అండ్ నాకు అది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నా యొక్క మెసేజ్ తనకు కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతో కొంత ఆవిడైతే ఇస్తారనే హోప్తోనే ఉన్నాను. ఎంత ఇచ్చినా ఓకే, ఎందుకంటే ఆవిడ ఇచ్చిన ₹1 కూడా నాకు చాలా విలువైంది. 0 నుంచి ఎంతో కొంత సంపాదిద్దాం అనే గుడ్ స్టార్ట్ మా మమ్మీతో మొదలెడదాం అనుకుంటున్నాను. అడుగుదాం, ఏమవుద్దో చూద్దాం. షీ ఈజ్ వర్కింగ్ హియర్. మమ్మీ, నేను యూట్యూబ్ కోసం ఒక వస్తువు కొనాలనుకుంటున్నామా. అయితే దానికి కొంత మనీ అయితే అవసరం ఉంటుంది. సో నువ్వేమైనా డబ్బులు ఇస్తావా? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఓకే, తను దాచుకున్న పోపుల డబ్బాలో నుంచి మనీ అయితే తీస్తుంది. చూద్దాం ఎంత ఉన్నదో ఏంటో. షీ ఈజ్ ఓపెనింగ్ హెర్ కిడ్డీ బ్యాంక్. ఓ, కౌంట్ చేస్తున్నారు. ఎంతమ్మా? 2,000 ఓకే, ఏంటమ్మా ఎంత మనీ? కొనుక్కో, ఏదో కొనుక్కుంటాను అంటున్నా కదా యూట్యూబ్కి. బాగా ఉపయోగించుకొని పెద్దగా పైకి రా. తప్పకుండా మమ్మీ. గైస్ షీ బిలీవ్ మీ, తను నాకు ₹2,000 అయితే ఇచ్చారు. అండ్ తను చెప్పింది ఏంటంటే, ఏది చేసినా కష్టపడి బాగా చేయి, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని. అండ్ ఐ ప్రామిస్ యూ మామ్, నువ్వు ఇచ్చిన ఏ అయితే 2,000 ఉన్నాయో దానికి 10 రెట్లు, అంటే 20,000 సబ్స్క్రైబర్స్ నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను. అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తారనే హోప్తో ఉన్నాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మై కంటెంట్ అండ్ బిలీవింగ్ ఆన్ మీ. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2,000 ఇస్తారని. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. 75,000లో ఆల్రెడీ 2,000 అయితే ఎర్న్ చేశాను. గైస్, 2 days బ్యాకే మన సబ్స్క్రైబర్స్లో ఒకరిది బర్త్డే అయింది. సో తను నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. హియర్ ఇట్ ఈస్. ఇదెందుకు చూపిస్తున్నానంటే, మన సిరీస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రూపీస్ అంటే రీజనబుల్ ప్రైజే కదా, ₹90 తగ్గుతుంది. ఎవరు ఇస్తారు అంత తక్కువకి? సో సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ బిలేటెడ్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. ఆల్రెడీ నేను విష్ చేశాను కూడా. గైస్, మా అక్క అయితే అక్కడ కూర్చొని ఏదో ఉద్ధరించేస్తుంది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి మన డీల్ కుదిరించుకొని వద్దాం. అక్క, నీకోసం ఒక వస్తువు తెచ్చానక్క. అవునా? ఏం తెచ్చావు? ఇదిగా. డైరీ మిల్క్
నాకేనా? చిచి దొబ్బెద్దు కానీ మరి ఎవరికా? వీళ్ళెవరికా? కాదే ఎవరికైతే హెల్త్ పాడైపోద్దని కేరింగ్. కాదమ్మా, డబ్బులు అయిపోతాయని ఫీరింగ్. అవునా? అక్క ఇది మార్కెట్లో అయితే 190 రూపీస్ అక్క. నీకు కనుక 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాను. అరే నా దగ్గర నువ్వు బిజినెస్ చేస్తున్నావురా? నచ్చితే తీసుకో, లేదంటే ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాను. సర్లే ఉండు. చూసారా గాయస్, 190 రూపీస్ది 100 రూపీస్కి వస్తుంది అనుకోడికి అంత బేగా ఆపర్చునిటీ అసలు మిస్ అవ్వలేదా? ఇదిగోరా 100 ఇచ్చి చాక్లెట్. ఏది చాక్లెట్ ఇవ్వరా? చాక్లెట్ తీసుకోక నీదే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే తినీకు మొత్తం 90 రూపాయల చాక్లెట్ 100 రూపాయలకి వచ్చిందని ఆనందపడిపోతున్నా. ఎస్, 90 రూపాయల లాభం. ఇంకోటి కొందు హ్యాపీ. ఎలాంటి అమ్మిన ఎవరైనా ఉంటాయి. ఈ రెండు పక్కన పెడితే నేను ఎమర్జెన్సీకి కొంత మనీ అయితే దాచుకుంటా. అంటే మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి పిల్లలకి ఇది అలవాటే. అంటే ఎవరైనా చుట్టాల మనీ ఇచ్చినా లేదని ఇలా ఉంటే మనం ఏదైనా కొంత మనీ సేవ్ చేసుకుందాం అనుకున్నా డిబ్బీ అనే ఒక వస్తువును వాడతారు, లైక్ కిడ్డీ బ్యాంక్స్ ఆ టైప్. సో అలా నేను ఒక 2-3 డిబ్బీలు అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో అన్నీ ఇప్పుడు పగలగొట్టాలనుకోవట్లేదు, కేవలం ఒకటి పగలగొడతా. సో అందులో ఎంత ఇన్కమ్ వస్తుందో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎంతైనా ఉండొచ్చు, బట్ బాగానే సేవ్ చేశాను అనుకుంటున్నాను. 500 అవి వేసాను బాగానే. మరి ఓపెన్ చేశాక అది పగలగొట్టిన తర్వాత ఎంత వస్తుంది అన్నది రియాలిటీ అర్థమవుతుంది. 2100 వచ్చినట్టే. అండ్ ఆ డిబ్బీ పగలగొడితే అందులో ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. సో దట్ విల్ డిసైడ్ ఫస్ట్ డేలో ఎంత ఎర్న్ చేసామన్నది ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్లాన్స్ చూడాలి. గైస్ చెప్పాను కదా, నేను నాకు వీలైనప్పుడల్లా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఈ 3 డిబ్బీల్లోని నేను డబ్బులు అయితే దాచుకుంటాను. సో ఇందులో ఒక డిబ్బీని అయితే పగలగొట్టబోతున్నాను. సో అందులో ఎంత మనీ వస్తుందో చూద్దాం. ఈ డిబ్బీని అయితే నేను పగలగొట్టబోతున్నాను. ఇందులో ఎంత ఉంటుందో చూద్దాం. ఇందులో ఎక్కువ కాయిన్స్ కంటే పేపర్సే ఎక్కువ వేసాను. చూద్దాం ఎంత వస్తుందో. డిబ్బీ పగలగొడితే నాకు వచ్చిన మనీ వచ్చేసి కాయిన్స్ 10 రూపీస్, 20 రూపీస్, 24 రూపీస్. చెప్పాను కదా కాయిన్స్ చాలా తక్కువ వేసాను. ఇందులో కాయిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇందులో కూడా 10s 20s ఎక్కువ ఉంటాయి. సో ఇది చూద్దాం. ఇందులో కాగితాలు ఎక్కువ. సో ఎంత వచ్చిందో లెక్క పెడదాం. 1000, 2000, 3000, 4000, 4200, 43, 44 and 45. 4524 రూపీస్ అయితే నాకు డిబ్బీలో కలెక్ట్ అయ్యాయి. అండ్ దీనికి మా మమ్మీ ఇచ్చిన 2000 అండ్ మా అక్క ఇచ్చిన 100 కలిపితే ఫైనల్లీ డిబ్బీ పగలగొట్టగా అండ్ ఈరోజు నేను సంపాదించిన మనీ 6624 రూపీస్. ఇంకా చాలా మనీని అయితే ఎర్న్ చేయాలి. ఈ 75K ఎర్న్ చేసే ఛాలెంజ్లో పార్ట్ 1 కంప్లీట్ అయ్యేసరికి నా దగ్గర ఉన్న అమౌంట్ 6624 రూపాయలు. మన 75K టార్గెట్ రీచ్ అవ్వడానికి మనకు కావాల్సిన అమౌంట్ 68,376 రూపీస్. అసలు ఈ మనీని నేను ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలి? మనీ ఎర్న్ చేయడానికి నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటని ఆలోచిస్తూ నా మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నాకు ముందే తెలుసు ఈ నోటిఫికేషన్ వస్తుందని, కానీ ఎలాంటి సమయంలో ఈ నోటిఫికేషన్ చూడగానే నాకు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. 75,000 ఎర్న్ చేయడానికి ఈ నోటిఫికేషన్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటో ఎందుకు వచ్చిందో తెలిసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు క్యాంపస్ డ్రైవ్లో వెల్ రిప్యూటెడ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ఒక మంచి జాబ్ వచ్చింది విత్ 4 LPS శాలరీ. కానీ ఈ జాబ్ నేను కేవలం 6 నెలలు చేసి మానేసా. ఇలా మానేయడానికి కేవలం 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే చాలా ఇష్టం, బట్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కి ఒక్క రూపాయి కూడా లేదు. సెకండ్ రీజన్ వచ్చేసి నాకు అసలు ఆ జాబ్ నచ్చలేదు. నచ్చని పనిలో నాకు 4 లక్షలు వచ్చినా 40 లక్షలు వచ్చినా హ్యాపీనెస్ అయితే రాదు. జాబ్ మానేసి ఇంట్లో ఖాళీగా ఉన్న నాకు ఇది కాదు లైఫ్ అంటే, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి,
ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే ఒక థాట్ నాలో మొదలైంది. ఆ థాటే నాకు ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్ నేర్పించింది. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ ఛానల్. నాకు ఆల్రెడీ ఒక మానిటైజ్డ్ రోస్టింగ్ ఛానల్ ఉంది. దానికోసం కష్టపడుతున్న క్రమంలో నాకు వచ్చిన ఈ చిన్న ఆలోచన యొక్క రిజల్టే ఈ మా మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నాకు ఖచ్చితంగా ఒక వ్లాగింగ్ కెమెరా ఉండాలి. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు బై దిస్. కానీ 75,000 పెట్టి కెమెరా కొనాలనే డిజైర్ అయితే చాలా గట్టిగా ఉంది. డిజైర్, కాన్సిస్టెన్సీ అండ్ యాక్షన్, ఈ మూడు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మ్యాజిక్ జరుగుతుంది. నా అవసరం మళ్ళీ నన్ను జాబ్ లో జాయిన్ అయ్యేలా చేసింది. కేవలం జాబ్ ఒకటే కాదు, ఐ హావ్ సమ్ క్లయింట్స్ టు. ఒక మిడ్ లెవెల్ వీడియో ఎడిటర్ గా ఒక వీడియో ఎడిట్ చేస్తే నాకు వచ్చే ఇన్కమ్ 1,000 రూపాయల నుంచి 2,000 వరకు. అలాగే ఒక థంబ్నెయిల్ కి 100 రూపీస్. నేను నా జాబ్ లో జాయిన్ అయ్యి 2 months అయిపోయింది. కానీ నా ఫస్ట్ మంత్ సాలరీలో ₹1 కూడా నా దగ్గర లేదు. కొంత నా కిడ్డీ బ్యాంక్ లో వేసా, మిగిలినవి నా ఎక్స్పెన్సెస్ కి, అలాగే ప్రాపర్ డ్రెస్సెస్ లేవని వాటిపై ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇందాక వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే నా శాలరీ క్రెడిట్ అయిపోయిందని నోటిఫికేషన్ వచ్చింది. శాలరీ రాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ శాలరీ వచ్చాక చేంజ్ అయిన నా బ్యాంక్ బ్యాలెన్స్. నేను ఎర్న్ చేయాల్సిన ₹68,376 రూపాయల్లో నుంచి నా శాలరీ తీసేస్తే ఇంకా మనం ఎర్న్ చేయాల్సిన అమౌంట్ 4,8839 అంటే ₹48,839 రూపాయలు. ఇప్పటి వరకు నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేశానో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అండ్ నేను కూడా ప్రూఫ్స్తో సహా చూపించాను. అండ్ ఇలా మనం కానీ మనీ ఎర్న్ చేస్తే అసలు మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేం. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ మై ప్రీవియస్ వీడియోస్ వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేశాను చెప్పాను కదా. ఆ బ్యాంక్లో వర్క్ చేసి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 1 year అయింది. సో ఇయర్లీ బోనస్ కింద నాకు కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే స్క్రీన్ మీద స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. మీరు చూస్తున్నది నా ఎంప్లాయ్ ఐడి అండ్ నాకు వచ్చిన బోనస్ అమౌంట్. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని గట్టిగా చెయ్యాలి అని అనుకుంటే దానికి డెస్టినీ కూడా హెల్ప్ చేస్తుంది. నిజానికి ఈ అమౌంట్ పై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు మనం 75,000 ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం కదా. ఆ ఛాలెంజ్కి ఈ అమౌంట్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మనీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్, నార్మల్గా నేను ఒక యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తే 1000 నుండి 2000 వరకు ఛార్జ్ చేస్తా బేస్డ్ ఆన్ ద రన్ టైం. కానీ అదే ఒక మ్యారేజ్ వీడియోస్ కానీ ఫంక్షన్ వీడియోస్ కానీ ఎడిట్ చేస్తే దానికి డబుల్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో దానికి మనం చేయాల్సింది ఫస్ట్ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి మన వర్క్ని వాళ్ళకి చూపించి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఆర్ వీడియోగ్రాఫర్స్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇలా ఎడిట్ చేశాను. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వాళ్ళకి వర్క్ చేశాను కనుక నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. నా వర్క్ వాళ్ళకి తెలుసు కనుక హోప్ సో. చూద్దాం. ఆఫ్టర్ ఏ ఫైన్ కన్వర్జేషన్ ఫైనల్లీ మనకు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. బేస్డ్ ఆన్ ద రన్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం మనీని అయితే చార్జ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ హార్డ్ డిస్క్లో వాళ్ళు మనకి రా ఫుటేజ్ ఇస్తారు. ఆ రా ఫుటేజ్ని మనం బాగా యూజ్ చేసుకొని బేసిక్ కట్స్ చేసి ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేసి బీజిఎం మంచి బీజిఎం పెట్టి కలర్ గ్రేడింగ్ చేసి ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ వాళ్ళకి ఇస్తే దానికి క్లయింట్ సాటిస్ఫాక్షన్ అండ్ మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు సాటిస్ఫై అయితే మనం అనుకున్న అమౌంట్ అయితే ఈజీగా వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మనకి 4 వీడియోస్ వచ్చాయి. బ్రైట్ టు బి నుంచి సంగీత్, మ్యారేజ్ అండ్ రిసెప్షన్, ఈ 4 వీడియోలు మనం ఎడిట్ చేసి ఇస్తే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. ఓరి నాయనో, మొత్తం 1180 క్లిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎడిట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి చాలా టైం పడుతుంది. టైం పట్టినా పర్లే, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. సో లెట్స్ స్టార్ట్.
నేను వర్క్ స్టార్ట్ చేసి 3 అవర్స్ కంటే ఎక్కువ అయిపోయింది, కానీ ఫస్ట్ వీడియోలో సగం కూడా కంప్లీట్ చేయలేదు. ఇలా అయితే చాలా కష్టం అయిపోద్ది. నేను వర్క్ని చాలా స్పీడప్ చేయాలి. స్పీడప్ చేస్తేనే మన టార్గెట్ బేగా రీచ్ అవ్వగలం. నేను ఇలా మొత్తం ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసరికి నాకు 5 డేస్ టైం పట్టింది. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు చాలాసార్లు నెక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, చాలా 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 పెయిన్స్ వచ్చాయి. ఒక సర్టెన్ పీక్ స్టేజ్లో అసలు నాకు ఎందుకు ఇదంతా గివప్ ఇచ్చేద్దామా అని అనిపించింది. బట్ నేను ఏ మోటోతో అయితే ఇదంతా స్టార్ట్ చేశానో, మా అమ్మగారికి నేను ఏం చెప్పానో, ఇవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా మళ్ళీ నేను కంబ్యాక్ ఇచ్చా. ఎలా అయినా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఈ సిరీస్ కంప్లీట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని వర్క్ స్టార్ట్ చేశా. చాలా కష్టంగా అనిపించింది, బట్ తప్పదు, చేయాలి. సో ఇలా మళ్ళీ మొదలుపెట్టా. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ వర్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అన్ అవుట్ సోర్సింగ్. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ని, అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలా మొత్తం వర్క్ని వాళ్ళు 2 to 2.5 lakhs వరకు ఒప్పుకుంటారు. సో వీడియో ఎడిటింగ్ అంతా ఒకరికి, ఫోటో ఎడిటింగ్ అంతా ఒకరికి, ఆల్బమ్ ప్రింటింగ్ అంతా ఒకరికి, ఇలా సబ్ డివైడ్ చేసి పనిని అథారిటీ డెలిగేషన్ చేసి ఎవరి వర్క్ వాళ్ళకి ఇస్తారు. సో అందులో ఒక్కొక్కరికి కొంత అమౌంట్ ఇచ్చేసి మిగిలిన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇలా ఎడిటింగ్ చేసినందుకు మనకి కొంచెం బేస్డ్ ఆన్ మరీ అంత హైలో రాదు, మరీ అంత లోలో రాదు, పర్లా. ఎడిటింగ్ వర్క్ తగ్గట్టు ఒక 20-30K ఆ రేంజ్లో వస్తుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రాజెక్ట్ బట్టి డిపెండ్స్ అపాన్. ఈ ప్రాజెక్ట్లో చెప్పా కదా, నేను మొత్తం 4 వీడియోస్ ఎడిట్ చేశాను, కానీ ఒక్కొక్క వీడియో అప్రాక్సిమేట్లీ 30 minutes ఉన్నది. చాలా కష్టపడి ఎడిట్ చేశా, బట్ ఏదైనా క్వాలిటీ చూసేసరికి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే నాకు వచ్చింది. మరి క్లయింట్కి ఎలా వస్తుందో తెలియదు. అందుకే నేను ఏం చేశానంటే, ఒకటి బీజిఎం, ఇంకొకటి వితౌట్ బీజిఎం, 2 కలిపి ఎడిట్ చేసా సేఫ్ సైడ్కి. మరి మ్యాక్సిమం ఎవరైనా మార్చమంటే బీజిఎంసే మార్చమంటారు ఎక్కువ. ఈ వర్క్లో నేను ఆల్రెడీ చేశాను కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంచుకున్నా. నా ఎడిట్ వర్క్ ఎలా ఉందో కనీసం ఒక గ్లింప్స్ అయినా మీకు చూపిద్దాం అనుకున్నా. కాకపోతే తెలుసు కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లో చూపించుకోవాలని అనుకోరు. సో ఆ ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను చూపించలేకపోతున్నా. ఎవరైతే నా వీడియోస్ చూసారో, ప్రీవియస్ వీడియోస్ కానీ లేదా ప్రజెంట్ వీడియో చూస్తున్నారో, వాళ్ళకి నా ఎడిటింగ్ స్కిల్స్ కొంతవరకు అర్థం అవుతాయి. లేదా అర్థం అవ్వకపోయినా మీకు ఒక డెమో వీడియో అయితే నేను ప్లే చేస్తా, అంటే నాది తీసుకున్నది. ఓకే, నేను మొత్తం ఈ ప్రాజెక్ట్కి 4 వీడియోస్ ఎడిట్ చేసినందుకు 30K అడిగాను. ఒక మంచి నెగోషియేషన్ అయిన తర్వాత ఫైనల్గా 25K అయితే ఇచ్చారు. పర్లేదు, 25K అయినా బాగానే ఉంది. ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తే 50K వరకు కూడా వస్తాయి. బట్ చాలు, వచ్చిన దాంతో హ్యాపీగా ఫీల్ అవుదాం. నెక్స్ట్ ఎలా సంపాదించాలో ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసిన మనీకి ఈ 25,000 కలిపితే మన దగ్గర ఉన్న అమౌంట్ 54,420 రూపాయలు. ఇంకా మనం చాలా ఎర్న్ చేయాల్సింది ఉంది. అండ్ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసి నెల రోజులు అయిపోయింది. ఎప్పుడైతే నా నవంబర్ మంత్ శాలరీ వచ్చిందో డిసెంబర్ ఎండింగ్ వచ్చింది. ఈ మంత్ కూడా శాలరీ యాడ్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ మంత్లో మొత్తం శాలరీ నేను ఈ మంత్లో పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి వస్తుంది, బట్టలు తీసుకోవాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇలా కొన్ని ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో ఆ ఎక్స్పెన్సెస్కి కొంత పోగా 15,000 అయితే ఇందులో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత బేగా అయితే ఎర్న్ చేయాలో అంత బేగా ఎర్న్ చేసుకోవడానికే చూడాలి. నాకు తెలుసు మనీ సేవ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్, బట్
మరీ మన ఫిజికల్ నీడ్స్ని, మన ఎమోషనల్ నీడ్స్ని, మన చిన్న చిన్న ఆనందాలని ఇలాంటివి కూడా ఆపేసుకొని సేవ్ చేయాల్సినంత నెససరీ అయితే లేదు. చేసుకోవాలి, బట్ ఏదైనా లిమిట్లో ఉండాలి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ పోతే మళ్ళీ రాదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో నేను కొంచెం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. సో మరి తప్పదు, ఈవెన్ దో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే నాకు SEO చేయడం వచ్చు. సో రీసెంట్గా దానివల్ల నాకు కొంత మనీ అయితే వచ్చాయి. ఎలా వచ్చాయంటే, మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒక యానిమేషన్ ఛానల్ అయితే లాంచ్ చేశారు, యూట్యూబ్ ఛానల్. సో దానికోసం నన్ను కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు, మంచిగా ప్రాపర్ SEO చేయమన్నారు, మొత్తం ఛానల్ ఆర్ట్ మొత్తం అంతా డిజైన్ చేసి ఇవ్వమన్నారు. సో దానికి డిజైన్ చేసి ఎంతైనా తెలిసిన వాళ్ళు కదా, కొంచెం నా వల్ల అయినంత నా బెస్ట్ ఇచ్చి నేను దానికి ఒక 1000 రూపాయలు ఎర్న్ చేశాను. సో 1000 రూపాయలు ఛార్జ్ తీసుకొని వాళ్ళ దగ్గర నేను కొంచెం, ఎందుకంటే నేను ఆల్రెడీ సైట్కి కొంత ప్రీమియం కట్టాను నేను, సో దానికైనా ఖర్చులు అవుతాయి. సో ఆ ఖర్చులు ఇవన్నీ చూసుకొని నేను ఒక 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేసి కంప్లీట్గా పెర్ఫెక్ట్ SEO అయితే రెడీ చేశాను. కావాలంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి నా SEO బాగా పనిచేస్తుందో లేదో. VV5 యానిమేషన్ అని కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ కానీ మీకు రికమెండ్ చేసిందంటే నా SEO వర్కౌట్ అయినట్టు, లేదంటే అవ్వలేనట్టు. ఒకసారి సెర్చ్ చేసి నా SEO బాగా పనిచేసిందో లేదో మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పాలి. సో ఇలా మనకి ఎర్న్ చేయాలనే డిజైర్ ఉంటే ఖచ్చితంగా వచ్చిన ఆపర్చునిటీని వదులుకోకూడదు. అండ్ మనకు వచ్చిన ఏ పనిని ఫ్రీగా చేయకూడదు. ఫ్రీగా చేస్తే మనం అనుకున్న మనీని మనం ఎర్న్ చేయలేం. ఫైనల్గా ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి నా దగ్గర నా శాలరీ అమౌంట్ కలిసాయి. నేను ఈ మ్యారేజ్ ఈవెంట్ ఏదైతే చేశానో ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఒక 25K అడిషనల్గా కలిసాయి. అంతకుముందు నేను కష్టపడి నెల రోజులు కష్టపడితే వచ్చిన ఆ 29,000 అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ 70,000 ప్లస్ నేను సంపాదించా. డే 1లో 0తో స్టార్ట్ అయిన నేను డే 30కి వచ్చేసరికి 70,420 రూపాయలు ఎర్న్ చేశాను. ఈ ఓవరాల్ ప్రాసెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. కానీ నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే వరకు ఈ ప్రయత్నాన్ని అస్సలు ఆపను. ఇప్పటి వరకు ఈ మనీ ఎలా ఎర్న్ చేయాలో అలా నాకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నా. నాకు ఏ దారిలోనైనా మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీ కనపడితే అసలు వదలకుండా బాగా యూటిలైజ్ చేశా. అలా చేయటం వల్ల నేను 75K 30 డేస్లో చాలా ఈజీగా ఎర్న్ చేయగలిగా. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను ఎర్లీ మార్నింగ్ 5కి లెగిసి బుక్స్ చదువుతా. నేను అలా ఒక బుక్ చదువుతున్నప్పుడు నాకు ఆ బుక్లో ఒక స్టేట్మెంట్ కనిపించింది. ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఇన్ షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొనడం గొప్ప కాదు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం గొప్ప. అలాగే మనం ఏదైనా ఒక ప్రయత్నాన్ని సర్టెన్ టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే దాన్ని రీచ్ అయ్యే వరకు మనం గివప్ ఇవ్వకూడదు. అలా గివప్ ఇచ్చినట్లయితే మనం స్టార్ట్ చేయకూడదు. అది చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నా దగ్గర ఉన్న కెమెరాని రెంటల్కి ఇచ్చి మనీ ఎర్న్ చేయాలని. నేను ఇలా నా కెమెరా రెంటల్స్కి ఇవ్వాలంటే నేను ముందు బాగా ప్రమోట్ చేయాలంటే ఒక పోస్ట్ కార్డ్ ఎడిట్ చేయాలి. నాకున్న ఎడిటింగ్ స్కిల్స్తో ఏదో అలా ఒక పోస్ట్ కార్డ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ పోస్ట్ కార్డ్ అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టి ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఐ విల్ షేర్ దిస్ పోస్ట్ కార్డ్ టు ఆల్ ద కాంటాక్ట్స్ ఇన్ మై మొబైల్. ఇలా ప్రతి ఒక్కరికి ఎంత పాసిబుల్ అయితే అంత బేగా మనం పంపించుకుంటే మనకు కొన్ని కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాల్స్ వస్తే రావో తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే నేను చేశా. హాఫ్ డే వచ్చేసి 600 రూపీస్ అండ్ ఫుల్ డే 1000 రూపీస్. నాకు 2 ర్యాండమ్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. ఒకరేమో హాఫ్ డే అడిగారు, మరొకరు ఫుల్ డే. సో దీనికి టోటల్గా మనకు వచ్చిన అమౌంట్ 1600. సో కెమెరా రెంట్కి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఒకటే, కెమెరా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాలి.
ఇప్పుడు మన ఎర్నింగ్స్ వచ్చేసి 72,020 రూపీస్. ఇంకా 75,000 రీచ్ అవడానికి మనకు కావాల్సిన అమౌంట్ 2,980 రూపాయలు, నియర్లీ 3,000 అనుకుందాం. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర 0, బట్ నా కౌంట్ స్టార్ట్ చేసింది మా మమ్మీతో. అలాగే ఈ కౌంట్ ఎండ్ అవ్వాలంటే మా డాడీతోటే ఎండ్ అవ్వాలి. ఇతను మా నాన్నగారు, చదివింది 7th క్లాస్ అయినా మెచ్యూరిటీలో మాస్టర్స్ చేశారు. తను నా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు అండ్ నాకు చాలా విషయాలు నేర్పించారు కూడా. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే నన్ను, మా తమ్ముడిని, అలాగే మా అక్కని చదివించారు. నేను కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారికి సహాయం చేస్తూ ఈ ఫార్మింగ్ అనేది ఏదో అలా కొంచెం నేర్చుకున్నా. ఇది చెప్పడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. గట్టిగా చెప్పాలంటే ఈరోజు నన్ను మీరు చూస్తున్నారంటే దానికి కారణం మా పేరెంట్సే. మీకు తెలుసు కదా, నాకు మనీ కావాలని అడిగిన వెంటనే మా మమ్మీ 2,000 ఇచ్చారు. ఇప్పుడు మా డాడీని అడుగుదాం. ఇప్పుడే నేను ఒక ఆవు పాలు అయితే తీసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు మా నాన్నగారు అక్కడ ఆవు ఈ పాలు తీస్తున్నారు. సో ఆయన అడుగుదాం. నాన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. ఎక్కడే అంటే అలాగే అమ్మ 2,000 ఇచ్చింది, నువ్వు కూడా ఎంతో కొంత ఇవ్వాలి. ఊరికనే వద్దులే, 15 రోజులకు మనకు డైరీ పేమెంట్ పడుతుంది కదా. సో ఈ 15 రోజులు నేను మన ఫామ్లో పని చేస్తాను, వచ్చిన పేమెంట్ నేను తీసుకుంటాను. చూసారు కదా, మా డాడీని మనీ అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా సరే తీసుకో అన్నారు. అంటే మన మీద ఉన్న నమ్మకం అలాంటిదో, లేదంటే మమ్మీ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ ఫార్ములా వర్కౌట్ అయిందో తెలీదు. కాకపోతే హ్యాపీ, మనం అడిగిన డబ్బులు అయితే ఇస్తానని చెప్పారు. దీనికి మనం చేయాల్సింది కేవలం మన ఫామ్లో వర్క్ చేసి వచ్చిన మనీని మనం తీసుకోవాలి. మనీ విషయంలో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నా శాలరీలో ₹1 కూడా మా డాడీ తీసుకోరు అండ్ ఇంటికి కూడా ఇవ్వద్దన్నారు. ఇప్పటికీ మా ఇంటిని మా డాడీయే చూసుకుంటారు మొత్తం. బట్ ఏదో ఒక రోజు మొత్తం అమౌంట్ లెక్క అడుగుతారు, ఆ రోజు వేరే విషయం. ఎంత చేసిన మా డాడీకి నేను ఎప్పటికీ ఏమీ ఇవ్వలేను. కనీసం గుడ్ విల్ అయినా తీసుకొద్దాం అనే పెర్సెప్షన్తో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికే మా రిలేటివ్స్లో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి అయితే మీ అబ్బాయి వీడియోస్ బాగుంటాయి అని చెప్పినప్పుడు మా డాడ్ ఫేస్లో వచ్చే ఆ హ్యాపీనెస్ టోల్స్ మీ ఎవ్రీథింగ్. సారీ, నా స్టోరీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. చూసారుగా, ఎలా నేను డైలీ చేసే పనే, బట్ ఏ రోజు మా నాన్నగారిని ₹1 కూడా నేను అడగలే. మాకు మొత్తం 5 క్యాటిల్స్ ఉన్నాయి. ఈ 5 క్యాటిల్స్ ద్వారా అప్రాక్సిమేట్లీ ఒక పూటకి 7 లీటర్లు వేస్తాం. అలా 15 డేస్ కలిపి నియర్లీ 180 లీటర్స్ వేసాం. లీటర్ 40 రూపీస్ చొప్పున నాకు మొత్తం డైరీ నుంచి 7,500 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 3,000 రూపీసే. మన 3,000 తీసుకొని మిగిలినవి మా డాడీకి ఇచ్చా. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ 75,020 రూపాయలు. 20 రూపాయలు ఎక్కువే ఎర్న్ చేశాను. చూసారుగా, నేను 0 నుంచి 75K రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాను. నాకు అసలు అప్పటికీ అర్థం కావట్లేదు. మా నాన్నగారిని ఎలా ఫామ్లో వర్క్ చేస్తాను అనగానే వద్దు అనుకుంటా సరే చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఫార్మింగ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. తనని అడిగి తెలుసుకుందాం. మమ్మల్ని ఎప్పుడు జాబులతో పాటు వ్యవసాయం కూడా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎందుకు ఫార్మింగ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటావు? అందరూ కొనుక్కోవడానికే చూస్తే పండించి కూడా ఎవడం, కనీసం మనం తినడానికైనా మనం పండించుకోవాలి కదా. అందుకు మీకు పని రావాలని నేను పని నేర్పుతున్నా. ఓకే, అది
థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి విషయాలు నేర్పావు. చదువు అన్నది ఈ రోజుల్లో ఎవరైనా నేర్చుకోగలరు, ఎందుకంటే డ్యూ టు టెక్నాలజీ. కానీ వ్యవసాయం అన్నది ఖచ్చితంగా ఒక రైతు దగ్గరే నేర్చుకోవాలి. అండ్ నేర్చుకోవాలి అని అనుకుంటే అయిపోదు, చాలా పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. చూసారు కదా మా నాన్నగారు ఏంటి చెప్పారో, మనం సొంతంగా పండించుకుని తినాలన్నా మనకు ఫార్మింగ్ అన్నది రావాలి, జాబ్లే కాదు, దాంతోపాటు ఇది కూడా నేర్చుకోండి అని చెప్పి మాకు నేర్పుతున్నారంట. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇది ముందుకి నిజంగా మా డాడీ గారు అన్నట్టు ఫార్మింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబు కంపెనీలు అని చెప్పి ఏ చిన్న జాబ్ అయినా చేసుకుందాం, ఫార్మింగ్ వద్దని అనుకుంటున్నారు. కానీ మనం ఫార్మింగ్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం చాలా ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తాం. అలాగే నేను ప్రతి వీడియోలో నా బెస్ట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో నేను వీడియోని ఈ విధంగా ప్రజెంట్ చేశాను. నేను నా వరకు అయినంత బెస్టే ఇచ్చాను, అండ్ రాబోయే వీడియోస్లో ఇంకా డెవలప్ చేస్తా, ఇంకా బాగా ప్రజెంట్ చేస్తా. ఈ రోజుతో ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఈ సిరీస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకేమైనా ఐడియాస్ ఉన్నా లేదా ఎలాంటి సిరీస్ చేయు అని నాకు ఏమైనా సజెషన్లు చెప్పాలనుకున్నా కమెంట్ చేసేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్, లోకేష్ మణికంఠ.